నమస్కారం. మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉగాది రాని వచ్చేసింది. ఎంతో ఆసక్తిగా వివిధ రాశులకి సంబంధించి, అలాగే ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, మన తెలుగు సంవత్సరాదిలో ఏ ఏ ముఖ్య కార్యక్రమాలు జరగబోతున్నాయి, దేశవ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ఈ విషయాలన్నీ పంచాంగ శ్రవణం ద్వారా మనకి వివరించబోతున్నారు మోత్కూరి కృష్ణ శర్మ గారు. దేవి ప్రసన్న అవార్డు విన్నర్, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనొచ్చు. నిత్యం రామనామంతో తను జీవనం సాగిస్తూ ఉంటారు. గతంలో కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నాం. ఈరోజు పంచాంగ శ్రవణం ద్వారా తన్ని మరొకసారి పలకరించబోతున్నాం. ఆ తర్వాత వివిధ రాశులకు సంబంధించిన రాశి ఫలాలు కూడా తెలుసుకోబోతున్నాం. ముందుగా పంచాంగ శ్రవణం విందామా మరి గురువు గారి నోటి వెంట. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఈ సంవత్సరానికి సంబంధించి మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధి నామ సంవత్సరంలో పంచాంగం అనేది ఏ విధంగా ఉండబోతోంది, అందరూ ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఏ ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఏ ఏ శుభ ఫలితాలు జరగబోతున్నాయి, అలాగే ఎవరు జాగ్రత్త వహించాలి, ఏ ఏ రంగాల వారికి బాగుంది, ఈ విషయాలన్నీ వివరించండి. తప్పనిసరి అండి. ఈ పంచాంగ శ్రవణం మనకు అనాదిగా ఉగాది అంటేనే యుగానికి ఆది ఉగాది. ఎన్నో యుగాలు గడిచిపోయిన కృతయుగం కానీ, త్రేతాయుగం కానీ, ద్వాపర యుగం కానీ, కలియుగం కానీ, 4 యుగాలండి. ఇప్పుడు ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో మొదటి పాదంలో నడుస్తున్నాం. మరి ఈ పంచాంగ శ్రవణాన్ని చేసే ముందు సాధారణంగా దైవీ ప్రార్థన, గురు ప్రార్థనతో ఆరంభం చేయడం అనేది ఒక సంప్రదాయం. సర్వజ్ఞ నివారకుడు గణపతి, అన్ని గణాలకు అధిపతి, విఘ్న నివారణమూర్తి కాబట్టి ఆయనను స్మరిస్తూ కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దామండి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వందే నిరంతర సమస్త కళాకలాపం సంపత్కరం భవహరం గిరిజాకుమారం లంబోదరం గజముఖం ప్రణవస్వరూపం లక్ష్మీ గణేశాఖిలాస్థిత కల్పభూజం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదినాది సమారంభ వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శరదిందు సమాకారి పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయై సరస్వతీ నమోస్తుతే. శ్రీ విద్యాం భువనేశ్వరీం జగద్రక్షణకారిణీం వాగ్దేవి సరస్వతీం వందే శ్రీ ఉప్పలాపురి నివాసిని. ఇప్పుడు పంచాంగ శ్రవణాన్ని విషయానికి వస్తే, అసలు పంచాంగం అంటే ఏంటి? అందరు పంచాంగం చెప్పండి అయ్యగారు అని వస్తారు శుభాశుభ కర్మలకు. తెలుసుకోవాలని ఒక ఆసక్తి ఉంటుంది, జిజ్ఞాస ఉంటుంది. అందులో అందరికన్నా మన హిందువులకు ఇంకెక్కువగా ఉంటుందండి. ఇటు శుభ కార్యక్రమానికి కానీ, అశుభానికి కానీ, దేనికే కానీ పంచాంగం. పంచాంగం అంటే ఏంటి, పంచాంగం లోపల ఉన్నటువంటి మనకు ఫలితాలు ఏమిటి, విషయం తెలిస్తే దాని మీద మనకు ఆసక్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా పంచాంగం అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం 5 అంగాలు ఉంటాయండి. మనిషికి ఎలాగైతే పంచ ప్రాణాలు ఉంటాయో, ఈ జ్యోతిష భావంలో పంచాంగ శ్రవణాన్ని కూడా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం అంటారు. ఈ 5 అంగాలు కలిపితేనే పంచాంగం అయిందండి. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి? తిథిశ్చ శ్రియమాప్నోతి. మంచి తిథిలో కార్యక్రమం ఆరంభం చేసినట్టయితే లక్ష్మీప్రదంగా ఉంటుందట. వారాదాయుష్యవర్ధనం. మంచి వారంలో కార్యక్రమం ఆరంభం చేసామనుకోండి, శుభ కార్యక్రమం ఏదే కానీ, దానివల్ల ఆయుర్వృద్ధి కలుగుతుందట. నక్షత్రాత్ హరతే పాపం. మంచి నక్షత్రంలో కనుక, ఇప్పుడు సాధారణంగా మనకు 9 తారాలు ఉంటాయండి, 9 తారాలు ఉంటాయి ప్రతి వ్యక్తికి.
అయ్యగారు మేము ఈ పని మీద వెళ్ళొచ్చా, గురుగారు ఈ పని అవును, చేయవచ్చా, అడుగుతూ మేము ఉంటారు. ఎటువైపు వెళితే బాగుంటుంది, లేకపోతే ఎలా చేస్తే బాగుంటుంది, ఈ పని చేయడానికి ఆస్కారం ఉంటుందా లేదా ఉమ్, అని అడగటం అనేది ఆ రోజు నక్షత్రం పైన కూడా తిథి వారంతో పాటు నక్షత్రాన్ని కూడా చూసి తారాబలం అంటారు. ఉమ్, ఆ తారాబలం చెప్పడమే దాన్ని ఏమంటున్నారంటే నక్షత్రాధరతే పాపం. ఉమ్, ఆ నక్షత్రం మంచి నక్షత్రంలో కనుక మనకు యోగ్యమైన నక్షత్రంలో ఏదైతే ఉందో ఆ నక్షత్రం మనకు ఆ ఏ పని ఆరంభం చేసినా కూడా ఉమ్, మనకున్న పాపాలను కూడా నశించిపోతాయని శాస్త్ర ప్రమాణం. ఓకే. యోగా రోగముచ్యతే. మంచి ఉమ్, యోగంలో ఇప్పుడు ఉమ్, చెప్పుకున్నాం తిథి వారము నక్షత్రం అయిపోయింది. ఉమ్, యోగాత్ యోగం భద్రకరణం కొన్ని యోగాలు ఉంటాయి. ఉమ్, ఆ యొక్క యోగాల లోపల ఆ మంచి శుభయోగాలు కనుక మన కార్యక్రమం ఆరంభం చేసినట్లయితే మనకు రోగ నివారకంగా పనిచేస్తాయట. ఓకే. ఇప్పుడు మంచి సమయం ఉందనుకోండి, ఈ సమయంలో కనుక మీరు మందులు వాడుతుంటే మీకు దీర్ఘకాలం యొక్క వ్యాధులు కూడా నయం కావడానికి ఆస్కారం ఉంటుంది ఆయన అని చెప్పంటారు. అంటే దాన్ని చూసి వీళ్ళు ఆరంభం చేస్తారు. పూర్వం ఏం ఉమ్, చేసేవారు, ఆయుర్వేదిక మందులు మందులు వాడేటప్పుడు తయారు అలాంటప్పుడు చేసేవాళ్ళు. మంచి చేసేటప్పుడు కానీ వాడేటప్పుడు కానీ మంచి రోజు చూసి వాడేవారు. ఉమ్, అది కర్ణాత్ కార్యసిద్ధించ, చివరిది కర్ణం. ఉమ్, ఆ కర్ణం అనేది ఇప్పుడు తిథి వారము నక్షత్రం యోగానికి ఎంతైతే మనం ప్రాముఖ్యత ఇచ్చామో ఈ కర్ణాన్ని కూడా అంతే ఇవ్వాలి. ఇచ్చినట్టు ఆ కర్ణం ఏం చేస్తుంది, కార్యసిద్ధించ అంటే కార్యాన్ని మనకు కార్యాన్ని సాఫల్యం చేకూరుస్తుంది, సక్రమంగా జరగడానికి జరగడానికి మనకు ఉపయోగపడుతుంది. సహకరిస్తుంది. ఓకే. ఇచ్చైతే పంచాంగ లక్షణం. ఉమ్, ఈ 5 ఉన్నాయి కాబట్టి పంచాంగం యొక్క లక్షణం అని చెప్పడం జరిగింది. అది ఓ, చాలా చక్కగా వివరించారు గురుగారు. ఉమ్, అయితే అంతేకాకుండా పంచాంగ శ్రవణం అంటాం. ఉమ్, పంచాంగ శ్రవణం అనేది మనకు వసరాది నూతన వస్త్రం ఉమ్, ఉగాది నాడు మాత్రమే మనం పంచాంగ శ్రవణం చేస్తాం. ప్రతిరోజు పంచాంగ శ్రవణం చేయలేం. కాకపోతే కొన్ని ప్రముఖ క్షేత్రాలు ఆ తర్వాత దైవీక సంపత్తి కలిగినటువంటి ప్రముఖ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి కూడా నిశ్చయ పంచాంగం చెప్పడం విధి విధానం ఉంది. తిరుమలలో శ్రీవారి ఉమ్, కానివ్వండి, భద్రాద్రి రామయ్య గారి దగ్గర కానివ్వండి, శ్రీశైలంలో కానివ్వండి, ఉమ్, శ్రీరంగంలో కానివ్వండి, అక్కడ ఏం చేస్తారంటే ఆ పంచాంగ శ్రవణ స్వామివారికే చెప్తారు, ఓకే. అయ్యా ఈరోజు ఇది, ఈ వారము తిథి నక్షత్రము యోగము కరణం ఇది ఇలాగుంటుంది అని చెప్పడం అనమాట. ఉమ్, అది అయితే ఈ పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, ఉమ్, దీనివల్ల మనకు వచ్చే ఫలితము మనం ఇందాక చెప్పుకున్నాము ఉమ్, క్లుప్తంగా. అయితే అంతేకాకుండా పంచాంగ శ్రవణం వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటంటే శ్రీ కళ్యాణ గుణావహం, ఉమ్, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం. ఈ శుభప్రదమైనటువంటి మనకు పనులు ప్రసాదించడానికి, ఉమ్, రిపుహరం శత్రు వినాశానికి, దుస్వప్నాలు కలిగినటువంటి దోషం పోవడానికి కాను. అంతేకాకుండా మనం ఏం చేస్తాం, గంగా స్నాన విశేష పుణ్యఫలదం. ఉమ్, సాధారణంగా గంగా స్నానం చేస్తే మనకు ఇక ఎలాంటి వాడికే కానీ ముక్తి లభిస్తుందని చెప్పని, ఓకే. అక్కడ సకల పాపహరాలు జరుగుతాయని చెప్పని. ఉమ్, ఆ గంగాటినే సర్వ పాప నశంకరి, ఉమ్, ఆ నశింపజేసేది కాబట్టి ఆ యొక్క పవిత్రమైన గంగలో స్నానం రోజు గంగా స్నానం చేస్తే మనకు అవకాశం దిక్కదు. ఉమ్, కాకపోతే ఈ పంచాంగ శ్రవణం వల్ల అలాంటి ఫలితం లభిస్తుందట. ఉమ్, గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం. ఉమ్, ప్రపంచంలో ఎన్ని దానాలు చేసినా కూడా గోదానం మీదకి ఏది సాటి రాదండి. ఓకే. ఎందుకండి అలా అంటున్నారు అని చెప్పంటే, గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. ఉమ్, అంటే ఒక ఆవులో 14 లోకాలు నివసించి ఉంటాయట. ఓకే. సర్వదేవతా స్వరూపం. ఉమ్, ఈ యొక్క తోక భాగం నుండి పృష్ఠ భాగం నుంచి మొదలు పెట్టుకుంటే పాదస్థానం వరకు కూడా ఆ 33 కోట్ల దేవతలు నివాసమై ఉన్నటువంటి ఆ ఏకైక స్వరూపం ఏదంటే గోవు. ఉమ్, గోమహాతల్లి అంటారు, గోమహాలక్ష్మి అంటాం మనం. ఉమ్, ఆ గో స్వరూపంగా మనం ఆరాధిస్తున్నాం కూడా, ఆరాధించే వాళ్ళు ఆరాధిస్తున్నాం. తులసిని కూడా తులసి మాత అంటున్నాం, అవును. గంగా మాత అంటున్నాం. ఉమ్, అంటే మనకున్న గొప్పతనం సంస్కృతి, మన హిందూయిజానికి ఉన్నటువంటి అన్ని గొప్పతనం తల్లితో పోల్చటం అనేది. ఆ. సో ఆ విధంగా మనకు గోదాన తుల్యం నృణామంటే ఒక గోదానం చేస్తేనే, అలాంటి చతుర్దశ భువనాలు కలిగిన ఒక గోదానం చేస్తే మనకు ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది. ఓకే. అలాంటిది ఈ పంచాంగ శ్రవణం వల్ల కూడా అలాంటి ఫలితమే లభిస్తుందని చెప్తున్నాడు. ఉమ్,
అంతేకాకుండా ఆయుర్వృద్ధితముత్తమం, ఆయుష్ను కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది. నానే వాడు బయటికి వెళ్ళరాకరా, నీ పని కాదురా, సమయం బాగాలేదురా బాబు, ఇంట్లోనే ఉండు అంటాడు. మంచిదయ్య గారు ఫోన్ అంటాడు. అప్పుడు అది ఆ యొక్క పనిని వాడు రద్దు చేసుకొని ఇంట్లో ఉంటాడు. ఒకవేళ పోయినట్లయితే వాడికి ఏదో ఆపద ప్రమాదం ముంచుకొచ్చి తప్పిపోతుంది. దానివల్ల వాడు ఆయుష్ పెరిగినట్టే కదా, అవును. అది కూడా ఉపయోగపడుతుంది. ఓకే. అంతేకాకుండా శుభకరం, ఇందాక అనుకున్నాం శుభాశుభ కర్మలన్నీ కూడా పంచాంగం మనకు ఆధారం. సంతాన సంపత్ప్రదం, ఇప్పటికి కూడా పూర్వకాలం నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా మనకు వివాహాది కార్యక్రమాలు అయ్యాక కూడా గర్భాధాన ముహూర్తం అని ఏర్పాటు చేస్తారు. దాన్ని మన వాళ్ళు కవులు వేరు పేరు పిలిచినా కూడా ఆ గర్భాధాన ముహూర్తం కూడా ముహూర్తం అంటారు. దానికి సరైన ముహూర్తం ఆ సమయంలో కనుక వాళ్ళు నిర్ణయం చేసినట్లయితే, ఆ సమయంలో భార్యాభర్త సంయోగం కలిగినట్లయితే ఆ వంశానికి పేరు తెచ్చేటువంటి సంతానం కలుగుతుందని శాస్త్ర ప్రమాణం. అంటే మనకు చరిత్ర, పురాణాలు, ఇతిహాసాలు కొన్ని చెప్పాయి. ఆ కాలంలో పుట్టిన సంతానం వల్ల ఎన్ని ఉపద్రవాలు కలిగాయి, ఎంత నష్టం జరిగింది. సరైన సమయంలో పుట్టిన సంతానం వల్ల ఎలాంటి మనకు చరిత్ర వల్ల వాళ్ళు గొప్ప మహనీయులుగా, పురుషులుగా చరిత్రలో నిలిచిపోయారు. ఎన్ని యుగాలు గడిచిపోయినా కూడా వారు ఈ రోజు కూడా ప్రాతస్మరణీయులుగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏం చెప్పంటే ఆ యొక్క ముహూర్త బలాన్ని నిర్ణయించేది కూడా ఈ పంచాంగమే. ఓకే. నానా కర్మ సుసాధనం సముచితం, అన్ని కర్మలకు కూడా ఇది సాధన అన్నిటికి ఉపయోగపడేటువంటి ఒక మనకు మార్గదర్శి లాంటిది. గైడ్ అంటాం మనం ఇంగ్లీష్లో, దాన్ని మనకు మార్గదర్శి అని తెలుగులో చెప్పుకుంటున్నాం మనం. అలాంటిది అందుకోసమని పంచాంగ శ్రవణం చేయాలండి. తప్పకుండా చేయాల్సిందే. ఇప్పుడు మనకు ఈ యొక్క 60 సంవత్సరాల్లో ఇప్పుడు మనకు రాబోతున్న సంవత్సరం క్రోధినామ సంవత్సరం అంటారండి. సాధారణంగా ఏ యొక్క ఉగాది నాడే అయినా కూడా ఏ రోజుతో ఏ వారంతో ఆరంభం అవుతుందో ఆ వారాధిపతి రాజు అవుతాడు. ఓకే. ఈసారి మనకు మంగళవారం ఆరంభం కాబోతుంది కాబట్టి రాజు ఎవరయ్యా అంటే అంగారకుడు. ఆయనకు రాజ్యాధిపత్యం ఉంది, సస్యాధిపత్యం ఉంది. అంటే వర్షాలు కూడా అతను కురిపించడానికి కానీ ఆపడానికి కానీ అతనికి శక్తి ఉంటుంది. నీరసాధిపత్యం ఉంది. ఇందాక మీరు అన్నారు చూడండి, ధాతువులు బంగారం కానీ వెండి కానీ ఇవి కానీ అవి అన్ని అందుబాటులో ఉంటాయా, లేకపోతే మనకు ఓన్లీ నక్షత్రం మాత్రం మాది కానీ చూసి నమస్కారం చేసుకోవాలి అని వాటి కూడా కారకుడు ఈయన్ని. మరి ఈయనకు ఎవరయ్యా మంత్రి అంటే శనిశ్వరుడు అట. అంటే పుష్కలంగా ఇస్తాడు, లేదా ఆపాలి అన్నా అలాగే ఆపుతాడు. సేనాధిపత్యం కూడా ఆయనదే, అర్ఘ్యాధిపత్యం కూడా ఆయనకే ఉంది, మేఘాధిపత్యం కూడా ఆయనకే ఉంది. చూడండి ఎన్నో పోర్ట్ఫోలియోస్ ఆయనకు. సేనాధిపత్యం ఆయనకే ఉంది, అర్ఘ్యాధిపత్యం ఆయనకే ఉంది, మేఘాధిపత్యం ఆయనకే ఉన్నాయి. సకాలంలో మంచి మేఘాలు మంచిగా మనకు ఏర్పడి మంచి వర్షాలు కురవడానికి కారణం అది. గురుకు రసాధిపత్యం వచ్చింది కాబట్టి సాధారణంగా బంగారం లాంటి వస్తువులకు మాత్రం ఏం చెప్పినా భయపడాల్సిన పరిస్థితులు మాత్రం ఉండవండి. అందుబాటులో ఉండే అవకాశాలు ఉంటాయి. స్త్రీలందరికీ శుభవార్త అది. అంతేకాకుండా ఆయన రసాధిపత్యం, ఆయనకు ఈ తామ్రము, తర్వాత మనం తగరం అంటాం కదా, తగరము, తర్వాత దాన్ని ఏమంటారు ప్లాటినం లాంటివి ధాతువులు ఏమున్నాయి అవన్నీ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. చంద్రుడికి ధాన్యాధిపత్యం మంచిదేనండి. చంద్రుడి తల్లిలాగా కాపాడేవాడు చంద్రుడే, చల్లగా చూస్తాడు, అంతటి కరుణామయుడు అన్నమాట. యముడికి పశుపాలకత్వం ఉంది. పశుపాలకత్వం ఉండటం వల్ల ఏంటంటే కొంచెం వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి స్థాన రక్షణత్వం ఎవరికి వచ్చింది అంటే బలరాముడికి వచ్చింది. కాబట్టి ఆయన కాపాడుతాడు. కృష్ణుడు చేసే పని తను చేస్తాడు, తమ్ముడు చేసే పని అన్నగారు చేస్తాడు. అన్న చేస్తాడు. ఇది మనకు ఏమంటారంటే
సూచనప్రాయంగా ఈ ఎవరెవరికి ఏ ఏ ఆ, జరుగుతుంటాయో ఎలా ఉంటుంది ఎలా అనేది మనం ఉంటుంది చెప్పుకోవడం అనేది. జరిగింది. అవును, ఎవరు ఆధిపత్యం వహిస్తున్నారు దేని దాని మీద వల్ల అనేది. ఫలితం ఏంటి అనేది మనం ఉమ్. సూక్ష్మంగా చెప్పుకోవడం జరిగింది. ఉమ్. ఇంకా అంతేకాకుండా రాజుకు రాజాధిపత్యం అంగారకుడు రావటం వల్ల కూడా ఉమ్. అగ్ని భయం ఎక్కువ ఉండే అవకాశం ఉందండి. ఉమ్. శస్త్ర భయం ఉంటుంది, ఉమ్. ఉమ్. పంటలు తగ్గే అవకాశం ఉంటుంది, ఉమ్. అల్పవృష్టి ఉంటుంది, ఓ. చోర బాధలు ఉంటాయి, ఉమ్. దుర్మార్గులు ఎక్కువైపోతారట. ఉమ్. రాజులు పరస్పరం జయకాంక్ష చేత యుద్ధాలు చేయటానికి ముందుకు వస్తుంటారు. ఉమ్. సైన్య నష్టం కూడా ఉంటుంది. ఉమ్. యుద్ధ తీవ్రత చేత మనకు భయోత్పాతం కూడా ఏర్పడుతుంది. ఉమ్. మనం చూస్తూనే ఉన్నాం కొన్ని చోట్ల వేరే దేశాలు క్రోధినామ సంవత్సరం అంటేనే అందరూ జాగ్రత్త వహించాల్సిందే. జాగ్రత్త వహించవలసిందే. ఉమ్. అంతేకాకుండా ఎర్ర వస్తువులు, ఉమ్. ఎర్ర రంగులు, కందులు, ఉమ్. మిర్చి, ఉమ్. పగడము, బెల్లము, ఉమ్. మద్యము, ఉమ్. విష వస్తువులు, ఉమ్. చండ్రకర్ర, కలప, కట్టెలు, అగ్ని పదార్థములు, ఉమ్. వెండి, సీసము, బంగారము, ఇనుము, ఉక్కు, ఉమ్. మాంసము, యంత్ర పరికరములు, ఉమ్. బొగ్గు, ఉమ్. పెట్రోలు, కిరోసిను, ఉమ్. ఆముదము, ఉమ్. నార, గోన సంచులు, ఉమ్. ఉల్లిపాయలు, పొగాకు, తేయాకు, కాఫీ గింజలు, పసుపు, ఉమ్. కంచు, ఇత్తడి, రాగి, ఉమ్. కంకర, సిమెంటు, కంకర రాళ్ళు, లోహ ఉమ్. వ్యాపార వాటాలు, ఉమ్. అల్యూమినియం మొదలగు వస్తువుల ధరలు మొదట్లో మాత్రం బాగానే పెరుగుతాయి, తర్వాత మాత్రం అందుబాటులో ఉండే అవకాశం అందుబాటులో ఉంటుంది. ఉంటుంది. మొదట్లో అంటే ఏదైనా కోపంతోనే మొదలవుతుంది క్రోధినామ సంవత్సరం కాబట్టి అది కాస్త తర్వాత ఎక్కువగానే ఉంటుంది ఉంటుంది. అంటారు. ఓకే. అయితే ఈ రాజుగారి వాహనం ఏది అంటే నౌక. ఉహుం. ఒక్కొక్కరికి ఒక వాహనం ఉంటుంది, వారికి నౌక. ఉమ్. ఆయన నౌక మీద ఉన్నందుకు గాను ప్రజల లోపల కల్లోలాలు ఎక్కువగా ఉంటాయట. అంటే ఓకే. యుద్ధ భయాలు ఎప్పుడు చూసినా ఏదో ఒక తగువులు, ఆకలి బాధలు, ఉమ్. పశు నష్టాలు, పంట నష్టాలు, ఉమ్. దుర్భిక్షం ఏర్పడే అవకాశం వస్తుంది. ఉమ్. రాజులకు యుద్ధ తీవ్ర చేత నావికా సంబంధమైన ఉపద్రవాలు, సముద్ర యొక్క ఏది సంబంధించినటువంటి యుద్ధాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి. ఓకే. సముద్రంలో నావలు కూడా మునిగిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయని చెప్పి. ఉహుం. ఇలాంటి ప్రమాదాలు ఉండవచ్చని. ఉమ్. తర్వాత వాటికి సంబంధించిన వ్యాపారాలు ఉన్నాక ఆగిపోయే అవకాశం ఉంటాయి. ఉమ్. రవాణా సౌకర్యాలు తగ్గుతాయట. ఉమ్. ధాన్యాదులకు ధరలు పెరిగే అవకాశం ఉంటాయి. ఓ. ఇది ఉమ్. ఇక ఈ సంవత్సరం మంత్రి శని అయినందుకు వర్షాలు సాధారణంగా ఉంటాయండి, తక్కువ వర్షాలు అని చెప్తారు. అనుకున్న దానికని తగ్గవచ్చు అని. ఉమ్. పంటలు తగ్గుతాయి. ఉమ్. దుర్మార్గుల చేత ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అయ్యో. ఉమ్. ఇప్పటికే చూస్తున్నాం మనం. కొన్ని అవును. ప్రాంతాల పేరు చెప్పుకోవద్దు కానీ ఉమ్. ఉమ్. కళ్ళారు చూస్తూనే ఉన్నాం, రోజు వార్తలు చూడగానే అవే ఉంటాయి. అవును. తర్వాత చోర బాధలు, ఉమ్. రోగ బాధలు దొంగలు ఎక్కువగా పెరిగిపోతారు. కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉమ్. ఉమ్. ప్రజలకు ధన మాన ప్రాణ హాని కూడా కలిగే అవకాశాలు ఉంటాయట. ధాన్యాదులు ధరలు ఏర్పడతాయట. ఉమ్. వాటి వల్ల కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా సేనాధిపతి శనేశ్వరుడు అవటం వలన ఉమ్. యుద్ధములు, ఒక రాష్ట్రాన్ని దృష్టి ఇంకో రాష్ట్రం పడకపోవటం, ఒక దేశాన్ని దృష్టి ఇంకో దేశానికి పడకపోవటం, వలసలు వెళ్ళిపోతారా? ఆ, అయ్యో. ఉమ్. దానివల్ల కూడా యుద్ధ భయాలు కూడా ఉన్నాయి. ఉమ్. ఉమ్. సైనిక నష్టం జరగవచ్చు. ఉమ్. ప్రజలు సాధారణంగా ధర్మాన్ని మర్చిపోయే పరిస్థితికి వస్తారు, అధర్మ వర్తంలో నడుస్తుంటారు. ఉమ్. నల్లని ధాన్యాలు, నల్లని భూములు చక్కగా ఫలిస్తాయి. ఉమ్. యుద్ధ ప్రభావం చేత సకల దేశవాసులు చలించిపోతారట, భయపడుతుంటారు. ఓకే. నానా విధములైన భయం ఏర్పడుతుంది. ఉమ్. రాజకీయ ఒడిదుడుకులు ఉంటాయి, ఉమ్. వ్యాపార ఒడిదుడుకులు ఉంటాయి, ఉమ్. రవాణా సౌకర్యాలు తగ్గుతాయి, ఉమ్. ధాన్యాదుల ధరలు కొన్ని చోట్ల పెరుగుతాయి, ఉమ్. కొన్ని చోట్ల తగ్గుతాయి. ఓకే. అంటే పంట ఎక్కువగా ఉన్న చోట తగ్గుతాయి, ఉమ్. తక్కువ ఉన్న చోట పెరుగుతాయి. ఉమ్. అది ఇక పూర్వ సస్యాధిపతి అంగారకుడు అయ్యాడు. ఉమ్. అవటం వల్ల అంటే కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు, ఉమ్. మెట్ట ధాన్యాలు చక్కగా ఫలిస్తాయి అంటున్నారు.
మాగాణి పంటలు మధ్యమంగా ఫలిస్తాయని చెప్పి చెప్తున్నారు. అపర సస్యాధిపతి అంటే ధాన్యాధిపతి అంటే చంద్రుడు అయ్యాడు. గోవులు మాత్రం మంచిగా క్షీర వృద్ధి ఉంటుంది, పాలు మంచిగా ఇస్తాయట. ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. గొప్ప వర్షాల చేత కూడా సుభిక్షం కలిగే అవకాశం ఉంది. వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, వెండి, బంగారం, బియ్యం, చెరుకు, పంచదారాల ధరలు సరసమై ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది కాస్త ఊరట కలిగించే విషయం మనం ఇందాక అనుకున్నాము. తర్వాత అర్ఘ్యాధిపతి శని. ఆయన అర్ఘ్యాధిపతి కావటం వల్ల సామాన్యమైన వర్షం ఉండే అవకాశం ఉంటుంది. చోర అగ్ని బాధలు ఉండే అవకాశం ఉన్నాయి. ఆహార ధాన్యాల కొరత ఉంటుంది. రాజకీయ ఒడిదొడుకులు ఉంటాయి. ప్రజాక్షోభాలు కలుగుతాయి. నల్లని భూములు, నల్లని ధాన్యాలు, నువ్వులు, మినుములు, బొగ్గు, సీసం, చర్మములు, ఇనుము, తారు, నల్ల మందు, నల్ల అవిసెలు, నల్ల ఆవాలకు ధరలు సరసంగా ఉంటాయట. అందుబాటులో ఉంటాయి. మేఘాధిపతి శనేశ్వరుడు కావటం వల్ల వర్షానికి కాస్త ఇబ్బంది అవుతుంది, ప్రతిబంధకం ఏర్పడుతుంది. రాజులకు ధనాభావం అంటే సరైన నిధులు రాక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. చలి బాధలు, ఆహార ధాన్యాల కొరత కూడా ఉండే అవకాశం ఉందట. వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉందని చెప్తున్నారు. రసాధిపతి గురువు అవటం వలన బంగారం, వెండి, నెయ్యి, పట్టు, ప్రతి, బెల్లము, పంచదార, చెరుకు, వస్త్రముల ధరలు తగ్గే అవకాశం ఉందట. ఈ అతివృష్టి ఉంది, గురువుకి అనుగ్రహం వల్ల పాడి పంట సమృద్ధి కూడా కలిగే అవకాశం ఉందని చెప్తున్నారు. నీరసాధిపతి అంగారకుడు అవడం వల్ల ఫల పుష్పాల సమృద్ధి కలుగుతుందట, మంచిగా ఉంటాయి. బంగారం, మణులు, రక్తచందము, కర్ర వస్తువులు ధరలు ఎగుడు దిగుడుగా ఉన్నను తగ్గుతాయి. ఇందాక అనుగుణంగా పెరిగినా మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది. పశుపాలు కూడా ఎముడైనందువల్ల చేత అల్పవృష్టి, అధిక ధరలు, పాడి పంటలు తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పంటున్నారు. పశుపీడ కూడా ఉంటుందట, పశు నష్టం కలిగే అవకాశం ఉంది. స్థాన రక్షకుడు బలరాముడు కావడం వల్ల పాడి పంట సమృద్ధి ఉంటుంది. ప్రాణికోటి క్షేమారోగ్యాలు ఉండే అవకాశం మధ్యమంగా ఉంటాయండి. ధరలు మధ్యమంగా ఉంటాయి. ఆడక నిర్ణయం అనేది మనకు తెలంగాణ భాషలో చెప్పంటే అడ్డ అంటారండి. ఇనుప పాత్రలాగా ఉండి దాంట్లో వడ్లు నింపేవాళ్ళు. పూర్వం కొలిచేటప్పుడు దాంతో కొలిచేవారు. ఇప్పుడు గోవిందరాజులు వారి తల కింద పెట్టుకొని ఉంటారు అండి, దాన్ని ఆడక అంటారు. సంస్కృత పదం అని తెలుగులో అడ్డ అంటారు. అదే హిందీలో అడ్డ అంటే ఒక వేరే అది వాళ్ళ డౌన్ ప్లేస్ లాగా. అయితే మరి ఈ ఆడక నిర్ణయం అనేది సముద్రంలో 9 భాగాలు ఉందట, పర్వతంలో 9 భాగాలు ఉన్నాయి, భూమి మీద మాత్రం 2 భాగాలు ఉండటం వల్ల వర్షం కలిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకు సాధారణంగా ఉంటున్నాయండి. ఇక తర్వాత 12 రాష్ట్రాల వారికి, మేషాది 12 రాష్ట్రాల వారికి ఆదాయం వ్యయం విషయానికి వస్తున్నాం. పంచాంగ శ్రవణం చాలా చక్కగా వివరించారు గురువు గారు. ఇక వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా అందరూ ఎదురు చూసేది అదే రాశి ఫలితాలు. సో దానికి సంబంధించిన వివరం తెలుసుకుందాం. పంచాంగ శ్రవణం అనేది విన్నారు కదా, ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఏ విషయాల్లో మనం జాగ్రత్త వహించాలి, దేనికి సమృద్ధి ఉంటుంది, పంటలు ఏ విధంగా ఉంటాయి, బంగారు విషయాలు ఏ విధంగా ఉంటాయి, ఆడవాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, రాజులు ఏ విధంగా ఉంటారు, రాజ్య పాలన ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం పంచాంగ శ్రవణంలో. ఇక ద్వాదశ రాశులకి సంబంధించి 12 రాశులకు సంబంధించి రాజపూజ్యం, అవమానం, అలాగే మీకు ఖర్చు, వ్యయం ఏ విధంగా ఉంటుంది, మీరు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, ఈ విషయాలన్నీ తప్పకుండా ప్రతి రాశి రాశులకు సంబంధించి తెలియజేస్తారు గురువు గారు. తప్పకుండా వాటిని కూడా వీక్షించే ప్రయత్నం చేయండి. నమస్తే.